हाय फ्रेंड्स नमस्ते टेस्टी వంటలకి స్వాగతం నేను మీ కవిత టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ మినప్పిండి మురుకులు సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా 1 కప్పు బియ్యం పిండి 1 కప్పు మినప్పిండి 3 స్పూన్లు నువ్వులు 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ చిల్లీ పౌడర్ సాల్ట్ రుచికి సరిపడా అండ్ వంట నూనె డీప్ ఫ్రై కి సరిపడా కావాల్సినవి చూసాం కదా ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం ఫస్ట్ కడాయిలో 1/2 కప్ మినపప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో కంటిన్యూస్ గా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి మినపప్పు వేగినప్పుడు వాటి నుంచి కమ్మటి వాసన వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మినపప్పును జాగ్రత్తగా దోరగా వేయించుకోండి అవి మాడిపోయాయంటే పిండి చేదొస్తుంది చూడండి మినపప్పు చక్కగా వేగాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసి చల్లారి పెట్టుకుందాం చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి మూత పెట్టి బాగా మెత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ చేసుకోవాలి మనం మిక్సీలో పౌడర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం బరక తగులుతూ ఉంటుంది అయినా పర్లేదండి అలా అని బాగా బరకగా మిక్సీ పట్టుకోకుండా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి మనం మిక్సీ పట్టుకున్న మినప్పిండి నువ్వులు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో వేడి నూనె వేసి కలుపుకోవాలి నూనె కాలుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలిపి తర్వాత చేతితో అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి మీకు కావాలంటే ఆయిల్ బదులు వెన్న లేదా బటర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర రెండూ లేవండి అందుకే నేను వేడి నూనె వేసి కలుపుకుంటున్నాను ఈ మూడింట్లో ఏవి వేసుకున్నా కూడా మురుకులు క్రిస్పీగా వస్తాయి ఆయిల్ వేసుకుంటే మాత్రం బాగా వేడిగా ఉన్న ఆయిల్ని వేసుకుంటేనే మురుకులు క్రిస్పీగా వస్తాయి చూడండి పిండి నూనె అంతా బాగా కలిసింది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలి ఇవి నార్మల్ వాటర్ అండి వేడి వాటర్ అవేం కాదు మామూలు వాటర్నే తీసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా కొన్ని వేసుకుంటూ పిండిని కలుపుకోండి లేదంటే పిండి లూజ్గా అయిపోతుంది మనం బియ్యం పిండిని 1 కప్పు తీసుకున్నామంటే 1/2 కప్ మినప్పిండి తీసుకోవాలి అదే మీరు కిలోల లెక్కన చేసుకుంటే 1 కిలో బియ్యం పిండికి 1/2 కిలో మినప్పిండి తీసుకుంటే సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని స్మూత్గా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు మురుకులు పిండుకునే గిన్నె తీసుకొని రౌండ్ హోల్స్ ఉండే మోల్డ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు దానికి లోపల వైపు ఆయిల్ అప్లై చేసుకోవాలి అలాగే మురుకుల గిన్నె పైన దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత పిండిని తీసుకొని ఈ విధంగా మురుకుల గిన్నెలో పైన వరకు కాకుండా కొంచెం వెలుతిగా పిండిని పెట్టుకొని మురుకుల గిన్నె పైన దానిని కూడా పెట్టి ఆయిల్లో పిండుకోవాలి మురుకుల ఆయిల్ ఎలా పిండుకోవాలో కాసేపు తర్వాత చూద్దాము ఇప్పుడైతే మనం కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకుందాం ఆయిల్ బాగా వేడయ్యాక వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న కారపు చుట్టులాగా మురుకులను పిండుకోవచ్చు లేదా మొత్తం ఒకటే చుట్టులాగా పెద్ద మురుకులను కూడా పిండుకోవచ్చు అవి కూడా చూపిస్తాను ఎలా పిండుకోవాలో ఫస్ట్ అయితే ఈ చిన్న కారపు చుట్టులను ఫ్రై చేసుకుందాం వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే మురుకుల ఆయిల్ని పీల్చేస్తాయి ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మురుకులు ఫ్రై అయినప్పుడు ఆయిల్ నురుగులు తగ్గిపోతాయి అప్పుడు మురుకులు ఫ్రై అయినట్లు చూడండి మురుకులు ఫ్రై అయ్యాయి ఆయిల్ నురుగులు కూడా తగ్గిపోయాయి ఇవి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఏం రావండి అలా వస్తే అవి మాడిపోతాయి మినప్పిండి మురుకులు కదా సో అంత బ్రౌన్గా ఏం రావు కొంచెం వైట్గానే ఉంటాయి కాబట్టి ఆయిల్ నురుగులు తగ్గిపోగానే వాటిని ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకే చుట్టగా పెద్ద మురుకులను పిండుతున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఆయిల్లో ఒకటిగానే పెద్దదిగా మురుకులను పిండుతున్నాను ఈ విధంగా కూడా పిండుకోవచ్చు మీకు ఎలా ఈజీగా ఉంటే అలా మురుకులను పిండుకోండి పిల్లలకి హాలిడేస్ కాబట్టి వాళ్ళు సారికి ఏమైనా తినడానికి ఇస్తామని అడుగుతూ ఉంటారు కదా మా పిల్లలైతే అలాగే అడుగుతున్నారండి అందుకోసమే నేను ఇలాంటి స్నాక్స్ కొన్ని చేసి పెడుతున్నాను వాళ్ళు అడిగినప్పుడు ఏమీ లేవు అనకుండా ఏవో ఒకటి స్నాక్స్ చేసి ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా తింటారు కాబట్టి నేను ఇలా మురుకులు ఇలాగే కొన్ని స్నాక్స్ చేశాను అవి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా యూజ్ అవుతాయి అనేసి మీరు తప్పకుండా ట్రై చేయండి
ఇవి కూడా ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మురుకులు రెండు వైపులా ఫ్రై అయ్యాయి. చూడండి ఆయిల్ నురగలు కూడా తగ్గాయి. ఇప్పుడు ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ మినపకారాలు లేదా మినపపిండి మురుకులు రెడీ అయ్యాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.